రూపం ఒకటే కానీ మనుషులు మాత్రం ఇద్దరు. ఏడు ఎలా అనుకుంటున్నారా? ఇది ఎక్కడో కాదు, విశాఖలో ట్విన్స్ డే సెలబ్రేషన్స్ అయితే ఘనంగా జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున రూపం ఒకటే ఉంటుంది కానీ మనుషులు మాత్రం అయితే ఇద్దరు ఉంటారు. పూర్తిగా కవల పిల్లలు మనం గుర్తుపట్టలేని విధంగా అయితే వీళ్ళు ఉన్న పరిస్థితి ఉంది. విశాఖలో హోటల్లో అయితే సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. చెప్పండి, ట్విన్స్ డే సెలబ్రేషన్స్ ఏ విధంగా చెప్తారు? అందరికీ ముందుగా హ్యాపీ ట్విన్స్ డే. ఈ ట్విన్స్ డే అనేది గత 7 సంవత్సరాల నుంచి చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ట్విన్స్ని ఇక్కడ చూడడం కూడా మాకు చాలా హ్యాపీగా ఉంది. అదేవిధంగా ముఖ్యంగా మేము కూడా ట్విన్స్ అవ్వడం కూడా చాలా గర్వంగా ఉంది మాకు. ఇంతమందిని చూసి ఇంతమందిలో మా యొక్క అనుభవాలు వాళ్ళతో షేర్ చేసుకోవడం, అందులో మాకు ఏమైనా తక్కువ ఉన్నాయా, వాళ్ళు ఏమైనా ఎక్కువ ఉన్నాయా అని మాలో మేము సరిదిద్దుకోవడం కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక్కడ నాకైతే మ్యాక్సిమం అయితే నేను బై మిస్టేక్ నేను ట్విన్స్గా పుట్టకపోయినంటే వీళ్ళందరినీ చూసే అదృష్టం అయితే నాకైతే దొరకదు అనిపించింది. ఫస్ట్ పాయింట్ అదైతే. ఎందుకంటే ట్విన్స్గా పుట్టిన తర్వాత ఓకే మన బ్రదర్ లాగే మన సిస్టర్ లాగే అందరూ కలిసిమెలిసి ఉన్నామో నాకు సంతోషంగా అనిపించింది. మేమైతే హ్యాపీగా ఉన్నాం ట్విన్స్గా పుట్టినందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ ట్విన్స్ డే. గుర్తుపట్టరు, మ్యాక్సిమం గుర్తుపట్టరు. ముందుగా అందరికీ ట్విన్స్ డే శుభాకాంక్షలు. నెక్స్ట్ ఏంటంటే 5 నిమిషాల గ్యాప్లో పుట్టిన మా ఇద్దరం కూడా చిన్న అంటే 2% కూడా పోల్చుకోలేరు. ఎంతో బాగా క్లోజ్గా ఉంటేనే పోల్చుకుంటారు, లేకపోతే లేదు. అదే అంతకుమించి ఇంకేం లేదు. ట్విన్స్ డే అంటే ఒక వరం, దేవుడిచ్చే వరం. అమ్మా నాన్న అన్నయ్య తర్వాత ఫ్రెండ్ అనేది ఒక చిన్న వరం ఉంటుంది. బెస్ట్ ఫ్రెండ్ బెస్టీ అనుకోండి. చెప్పండి, పూర్తిగా అయితే మీరు ఇద్దరు ఒకలాగా ఉన్నారు. అలాగే బయట ఎవరైనా పోల్చుకుంటారా ఫ్రెండ్స్ కానీ? ఫ్రెండ్స్ అయితే పోల్చుకోలేరు, పేరెంట్స్ ఓకే. అప్పుడప్పుడు మదర్ వాళ్ళు కూడా కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మేము అలాగే ఆట పట్టిస్తాం కూడా. నా పేరు అనిత. బయట అంటే మేము 10th వరకు మేము కలిసే చదివామండి. 10th నుంచి కాలేజెస్ వేరు అయ్యాము. అప్పుడు కొంచెం బాధ అనిపించేది. అప్పుడు దాకా కూడా కొట్టుకుంటూనే ఉండేవాళ్ళం. తర్వాత మాట్లాడుకునే మళ్ళీ ఆ 10th ఎప్పుడైతే అయ్యి విడిపోయామో తను అక్కడ ఉంది, నేను ఇక్కడ ఉన్నాను. అప్పట్లో ఫోన్లు కూడా పెద్ద ఏమి ఉండేవి కాదు. కానీ చాలా హ్యాపీగా ఉంది. ఇలా మేము అందరూ ఇన్ని మెంబర్స్ ఇలా కలిసి ఉండడానికి మాకు ఈ అవకాశం ట్విన్స్ డే రావడానికి కూడా చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడు అనుకోలేదండి. మేము ఇది సెకండ్ టైము. మాకు తెలియదు, ఇన్స్టా ద్వారా మాకు ఇలా పరిచయం అయ్యారు అన్నయ్యాళ్ళు. అలా మేము అందరం గ్యాదర్ అవ్వడం ఇది సెకండ్ టైం, సెకండ్ ఇయర్. మేము భీమవరం అండి, భీమవరం నుంచి వచ్చాము. చాలా హ్యాపీగా ఉంది. హ్యాపీ అండ్ చాలా యాంగ్జైటీ కూడా ఉంది. ఇంతమంది ట్విన్స్తో ఉండడం కూడా మాకు సంతోషం. హ్యాపీ ట్విన్స్ డే అండి అందరికీ. మాది వైజాగ్ గాజువాక. మేము కవలలుగా పుట్టడం మాకు చాలా అదృష్టం. మా పేరెంట్స్ కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నారు. ఈ సెలబ్రేషన్ని గత 7 సంవత్సరాలుగా చేస్తున్నారు. ఇక్కడ మొత్తం అందరం ట్విన్స్ అందరం కలిసి చాలా గోల చేసి ఆ రోజంతా చాలా సందడిగా జరుపుకుంటాం. ఈ ఒక్క మెమొరీని సంవత్సరం అంతా గుర్తించుకుంటాం మేము అందరం. మా ట్విన్స్గా పుట్టడం వల్ల మైనస్లే కాకుండా ప్లస్ పాయింట్లు కూడా ఉన్నాయి. ఎగ్జామ్స్ విషయంలోనే మొత్తం కాలేజ్ విషయంలో అన్నింటిలోనే ప్లస్ పాయింట్సే. చాలా అదృష్టవంతంగా మైనస్ పాయింట్లు కూడా ఉంటాయి. ఒకరు చేసిన తప్పుకి రెండో వారికి కూడా శిక్ష పడుతుంది కాబట్టి అలా చిన్నవి అలా జరుగుతూ ఉంటాయి. కానీ చాలా హ్యాపీగా ఉంటాం. చెప్తున్నారు పూర్తిగా అయితే ట్విన్స్ పూర్తిగా అయితే మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఒకరోజు ఇంతమంది కలవడం అయితే చాలా ఆనందంగా ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఒక రూపాన్ని ఇద్దరు మనుషుల ద్వారా చూడడం అనేది ఒక ఆశ్చర్యకరమైన. మన ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరో గుర్తుపట్టలేని విధంగా అయితే వీళ్ళు ఉంటారు. కెమెరా పర్సన్ రామతో నాయుడు, బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.